Hello everyone, welcome to my page. Today I have Shravanti with me, and let's hear her story and the reason and her whys for to start this business. Hello Shravanti, హాయ్ welcome to దీప. my page. Hi, ఎలా ఉన్నారు మీరు శ్రవంతి? బాగున్నాను దీప, మీరు ఎలా ఉన్నారు? నేను కూడా బాగున్నాను. శ్రవంతి, ప్లీజ్ కొంచెం మీ గురించి చెప్తారా? ఎక్కడి నుంచి మీరు, మీ ఎడ్యుకేషన్, మీ ఫ్యామిలీ? ఓకే దీప, ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఇన్వైటింగ్ మీ టు యువర్ పేజ్. హలో అండి, ఐఎమ్ శ్రవంతి. నేను ఒరిజినల్లీ ఫ్రమ్ ఇండియా, హైదరాబాద్, నియర్ టు వరంగల్. నేను వరంగల్ నుంచి వచ్చాను. ప్రజెంట్ నేను కెనడాలో ఉంటున్నాను విత్ మై ఫ్యామిలీ. నాకు 2 పిల్లలు, పెద్ద బాబు గ్రేడ్ 11, చిన్న బాబు గ్రేడ్ 5th. మా హస్బెండ్ ఐటీ, తను ఇక్కడ కెనడాలో వర్క్ చేస్తారు. సో అలా మేము కెనడాకి వచ్చాము. బిఫోర్ మేము వేరే కంట్రీస్ కూడా, వేరే ప్లేసెస్ లో కూడా ఉన్నాము. ప్రజెంట్ అయితే కెనడాలో ఉంటున్నాము. ఓకే. ఎడ్యుకేషన్ ఎంకామ్ కంప్యూటర్స్. సో ఎంకామ్ కంప్యూటర్స్ చేశాను. ప్రజెంట్ ఇప్పుడు డిజిటల్ బిజినెస్ ఓనర్ అండ్ మెంటర్. ఓకే. అయితే మీరు మీ స్ట్రగుల్స్ చెప్తారా కొంచెం నా వ్యూవర్స్ కి? లైక్ మీకు జాబ్ దొరికిందా లేదా? ఎప్పుడు, ఐ మీన్, హ్యావ్ యూ ఎవర్ వర్క్ బిఫోర్? ఓకే, షూర్ దీప. ఫస్ట్ నేను పిల్లలు చిన్నగా ఉన్నప్పుడు నేను జాబ్ ఏం ట్రై చేయలేదు. సో వాళ్ళు చిన్నగా ఉండడం, మళ్ళీ వేరే వేరే ప్లేసెస్ కి వెళ్ళడం వల్ల నేనేం జాబ్ సెర్చ్ చేయలేదు. ఇప్పుడు వాళ్ళు కొంచెం పెద్దవాళ్ళు అయ్యేసరికి నాకంటూ ఒక టైం ఉంది. సో నేను కూడా టైం యూటిలైజ్ చేసుకోవాలి, ప్లస్ నా హస్బెండ్ ఫైనాన్షియల్ గా నేను ఇండిపెండెంట్ గా ఉండాలి అని జాబ్ సెర్చ్ స్టార్ట్ చేశాను. కొన్ని కోర్సెస్ చేశాను, కానీ చాలా కెరీర్ గ్యాప్ వల్ల నాకు ఆపర్చునిటీస్ ఏం లేదు. అండ్ ఏ కంపెనీలో అయినా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎక్స్పీరియన్స్ అండ్ ఫ్రెషర్స్ కి ఫస్ట్ ఇంపార్టెన్స్. సో నా కెరీర్ గ్యాప్ అండ్ ఎక్స్పీరియన్స్ ఏం లేకపోవడం వల్ల నేను జాబ్ ఆపర్చునిటీస్ నాకేమీ రాలేదు. సో అలా ట్రై చేస్తున్నప్పుడు నాకు ఈ బిజినెస్ గురించి తెలిసింది. సో అలా నేను ఈ బిజినెస్ స్టార్ట్ చేశాను. ఇప్పుడు నేను ప్రౌడ్ టు బి డిజిటల్ బిజినెస్ ఓనర్ అండ్ మెంటర్. దట్స్ నైస్ శ్రవంతి. అయితే వై యూ లైక్ దిస్ బిజినెస్? ఎందుకు మీకు ఈ బిజినెస్ ఇష్టం? ఎందుకు మీరు ఈ బిజినెస్ చేయాలని డిసైడ్ చేశారు? ఓకే, నేను ఫస్ట్ జాబ్స్ కోసం చాలా ట్రై చేశాను దీప, కాకపోతే నాకు ఏ జాబ్స్ రాలేదు. సో ఇలా సెర్చ్ చేస్తున్నప్పుడు ఈ బిజినెస్ గురించి తెలిసింది. ఈ బిజినెస్ లో ఫస్ట్ గుడ్ థింగ్ ఏంటంటే ఎక్స్పీరియన్స్ ఏం అవసరం లేదు. సో ఇలాంటి జాబ్ కైనా, ఇలాంటి బిజినెస్ కైనా ఎక్స్పీరియన్స్ ఖచ్చితంగా అవసరం. కానీ ఈ బిజినెస్ లో అలాంటి ఏం ఎక్స్పీరియన్స్ లేదు, ఎటువంటి రెజ్యూమ్ ఫార్వర్డ్ చేయాల్సిన అవసరం లేదు. ప్లస్ టైం ఫ్లెక్సిబుల్ అండ్ లెజిట్ అండ్ టాక్సిబుల్ బిజినెస్. సో అలా నాకు ఈ బిజినెస్ గురించి తెలిసిన తర్వాత, ఇందులో ఉన్న అడ్వాంటేజెస్ అన్ని చూసాక నాకు ఈ బిజినెస్ నాకు సూట్ అవుతుంది అని అనిపించింది. సో అలా నేను ఈ డిజిటల్ బిజినెస్ చూస్ చేసుకోవడం అయింది. అంతేకాకుండా చాలా కంట్రీస్ నుంచి ఈ బిజినెస్ రన్ చేస్తున్నారు. సో మనకి కమ్యూనిటీ సపోర్ట్ ఉంటుంది కాబట్టి ఎలాంటి డౌట్స్ ఉన్నా కూడా మనం క్లారిఫై చేసుకోవడానికి ఒక ఆపర్చునిటీ కూడా ఇందులో ఉంటుంది. సో అలా అందరి ఫ్రెండ్స్ ని మనం ఈ బిజినెస్ ద్వారా మనం ఈ బిజినెస్ రన్ చేయడానికి వాళ్ళు కూడా మనకి హెల్ప్ చేస్తారు. ఇలాంటి డౌట్స్ అయినా వాళ్ళు క్లారిఫై చేస్తారు. అవును. అండ్ మళ్ళీ శ్రవంతి, లైక్ పీపుల్ వాంట్ టు స్టార్ట్ బిజినెస్, క్వశ్చన్స్ కూడా అడుగుతారు. మళ్ళీ దే ఆస్క్ లైక్ వై ఐ హావ్ టు పే $149 లైక్ దాని గురించి మీరు చెప్తారా? షూర్ దీప. చాలా మందికి అదే డౌట్ ఉంటుంది, నేను 149 పే చేయాలి అని. కానీ ఆ 149 చాలా ఇన్ఫర్మేషన్ మనకి రావడానికి హెల్ప్ అవుతుంది. ఈ బిజినెస్ ఎలా ఉంటుంది, ఈ బిజినెస్ లో ఎంతమంది ఎలా ఈ బిజినెస్ రన్ చేస్తున్నారు, ఎక్కడి నుంచి రన్ చేస్తున్నారు, కంప్లీట్ బిజినెస్ సెటప్ అన్ని మనకి ఈ 149 వల్ల మనకి తెలుస్తూ ఉంటుంది. బిజినెస్ ఎలా చేయాలి, ఎలా ఉంటుంది అనేది. కాబట్టి 149 మీకు ఖచ్చితంగా హెల్ప్ అవుతుంది. ఈ బిజినెస్ మీకు నచ్చితే మీరు మూవ్ ఫార్వర్డ్ అవ్వచ్చు, లేదు అంటే 149 మీరు రిటర్న్ తీసుకోవచ్చు, కంప్లీట్లీ రిఫండబుల్. సో కాబట్టి మీరు ఈ బిజినెస్ చేయాలనుకున్నప్పుడు ఈ 149 మీకు ఎక్కడ లాస్ అవ్వదు, ఇన్ఫర్మేషన్ తెలుసుకోవడానికి మాత్రం యూజ్ అవుతుంది. కాబట్టి మీరు ఎక్కడ లాస్ అయ్యే ఛాన్సెస్ ఎక్కడ ఉండదు, ఫుల్లీ రిఫండబుల్. 30 days ట్రయల్ పీరియడ్ ఉంటుంది కాబట్టి నో ప్రాబ్లం. కరెక్ట్. ఇంకా శ్రవంతి, చెప్పండి దీప, మీరు ఎప్పుడు స్టార్ట్ చేశారు ఈ బిజినెస్? నేను ఇంట్రడక్షన్. ఓకే, నేను యాక్చువల్లీ నేను I was born in Hyderabad. My parents were born in Andhra, Jambal Margu. Okay. My grandparents are in Andhra. Okay. అందుకే కొంచెం తెలుగు వస్తుంది నాకు. ఐ మీన్ అంత బాగా రాదు, మీకు ఎలా వస్తుంది అలా కానీ నేను కొంచెం ట్రై చేస్తాను తెలుగు. కొన్ని for a few words I get stuck, so I use English or to substitute. No problem. But yeah, so I was born in Hyderabad, brought up in Nashik. My dad got a job in Currency Note Press, and he was working there. And I've done my schooling from Nashik only. And tarvata nenu Bangalore nunchi graduation chesanu. Bachelor of Business Management, and నేను గ్రాడ్యుయేషన్ గార్డెన్ సిటీ కాలేజ్ నుంచి చేశాను. ఆ తర్వాత నేను MBA చేశాను, MBA HR పూణే యూనివర్సిటీ నుంచి. ఆ తర్వాత నాకు జాబ్, I always had a job. I was working in Pune. I worked there for many years, and then I got married, and my husband is Telugu, South Indian.
but he also knows Kannada. So I got married and I shifted to Canada in 2018. ఓకే. And కెనడాలో వచ్చినప్పుడు కూడా నాకు జాబ్ ఆల్వేస్ ఐ మీన్ ఉన్నింది. జాబ్ లైక్ చేశారా మీరు? ఓకే. చేశాను. ఓకే. షూర్. సోబీస్‌లో చేశాను. మళ్ళీ హుహు. వాల్మార్ట్‌లో చేశాను. హ్మ్. రేక్ ఇంటర్నేషనల్ రిక్రూట్మెంట్ ఏజెన్సీలో చేశాను. హ్మ్. అండ్ ఆ తర్వాత ట్రిలియంలో కూడా అక్కడికి కూడా చేశాను. అది రిక్రూట్మెంట్ ఏజెన్సీ. అయితే నాకు 9 years ఆఫ్ ఎక్స్‌పీరియన్స్ ఉంది. మళ్ళీ ఓకే. తర్వాత ఐ హ్యాడ్ అ డాటర్. లైక్ మై డాటర్ వాస్ బోర్న్ ఇన్ 2022. హుహు. లాస్ట్ ఆర్గనైజేషన్ నాన్ ఫర్ ప్రాఫిట్ ఉంది. చాలా బాగుంది అది. ఓకే. అనుకున్నాను అక్కడికి నేను రిటైర్ అవుతాను అని అనుకున్నాను. కానీ ఏమైంది అంటే మై హస్బెండ్ వాస్ నాట్ కంఫర్టబుల్ టు సెండ్ మై డాటర్ టు డే కేర్. అండ్ ఆఫ్ కోర్స్ ఇట్స్ అండర్స్టాండబుల్. యాహ్! మై ఇన్‌లాస్ కూడా వచ్చారు. కానీ 6 months తర్వాత వెళ్ళిపోయారు. ఓకే. వాళ్ళు వెళ్ళిపోయారు కదా! అప్పుడు మాకు చాలా ప్రాబ్లమ్ ఉన్నింది. లైక్ నేను జాయిన్ బ్యాక్ చేశాను. కానీ ఓకే. డే కేర్‌కి కూడా ఐ మీన్ వి డిడ్ నాట్ సెండ్ యాహ్! లేదు. అయితే నేను అప్పుడు క్విట్ చేశాను జాబ్. ఓకే. అండ్ సిన్స్ 2023 ఐ యామ్ అట్ హోమ్. ఐ యామ్ టేకింగ్ కేర్ ఆఫ్ మై డాటర్. ఓకే. అండ్ లాస్ట్ ఇయర్ అక్టోబర్ నుంచి ఆమె స్టార్ట్ చేసింది. డే కేర్‌కి వెళ్తా ఉంది. షీ ఈస్ గ్రోన్ అప్. షీ టాక్స్. యాహ్! బాగా మాట్లాడుతుంది. చెప్తుంది ఏమైంది డే కేర్‌లో కదా! యాహ్! అయితే బెటర్ నౌ. అవును. సో ఐ యామ్ అప్లైయింగ్ ఫర్ జాబ్స్. Interviews are coming very less, but ఓకే. all reject. I'm getting rejections. ఓకే. Even after having 9 years of experience, Canadian experience, India experience, everything. అయితే కూడా rejections. ఈ బిజినెస్ గురించి ఎలా తెలిసింది మరి మీకు? నేను అప్పుడు EIలో ఉన్నాను. అప్పుడు నుంచి నేను చూస్తా ఉన్నాను ఏమో చేయాలి అని. ఓకే. నేను అలా యాడ్ చూసాను. అప్పుడు నేను I thought of let me try. Okay. And I decided to do this business. I just waited my EI to finish because I wanted to do this business on my name. Okay. And then I finally started last year November. Okay. Start చేశాను. And అప్పటి నుంచి I mean business is going fine. Monetary also I have seen, like I have received checks as well. So Yeah. When I saw the growth in this business, I felt like this is a very good opportunity, right? Yes. Flexibility undi. I can go and pick my daughter whenever I want. I can go at 3 o'clock, 4 o'clock, whenever I want, 2 o'clock. Flexibility, yes. Oh no, I don't have to run for morning. My friend, yesterday only I met my friend chepta unindi. I have to run behind. My husband drops my son and he comes and he gives me the car key, and then I drive car and I go to office, and I don't want to have that kind of life. Yeah. I mean, I am looking for jobs even now, but I am looking for something flexible job. Like I'm okay to do it because I have time not only to do business, but also I can do job also if I get, because this business runs behind at the background. Automated system. Yes, automated system. The ads keep running, and you keep getting leads. The leads keep getting converted into buyers. Yes, so it's a very good platform. Even if I don't get a job also, I'm okay. Because a lot of people in this business are quitting their jobs for 9 to 5 jobs. A lot of people are fed up of 9 to 5 circle, So yeah, I'm sure this is everyone wants to flexibility first of all. So this business is very useful to flexibility and time, like from anywhere, anytime. Especially for all moms. Yes. At homes, ఇది చాలా బాగుంది ప్లాట్ఫామ్. అవును. Yes. చెప్పండి ఈ బిజినెస్ ఎక్కడ నుంచైనా రన్ చేయొచ్చు కదా? Yes, ఈ బిజినెస్ మీరు ఎక్కడి నుంచి కూడా చేయవచ్చు. It is a global business. If you feel like you want to start, community support ఉంటుంది కాబట్టి no problem. Community support ఉంటుంది. 149 like మీరు చెప్పారు కదా. Don't think too much like I did. Just start. Just go ahead, pay 149 on whatever offers ఉంది. చూడండి. And then decide చేయవచ్చు if you want to decide or not. At least you can do research, join the Facebook group. And if you feel you don't want to go, ప్రైవేట్ గ్రూప్ ఉంటుంది కాబట్టి సో మీ అందులో జాయిన్ అయితే ఇంకా మీకు డీటెయిల్ గా బిజినెస్ ఏంటో తెలుస్తూ ఉంటుంది, ఎవరెవరు రన్ చేస్తున్నారు అనేది. మళ్ళీ lot of offers are there. As per your pocket budget, whatever you say, anyone can start. And you just have to be consistent. You just have to be coachable. And this, not only this, I am from HR background, but I lack behind that confidence for some reasons. But this is helping me to come over that. I like my confidence I'm building slowly. So even when I'm talking, like, see, you can see I'm stuck, right? So that is also helping me to come out of that. So yeah, Shravanti, this platform is really good. I have got friends like you, Shravanti. Yes, Shravanti. మన కోచ్ కూడా ఉంటారు కాబట్టి వాళ్ళు కూడా హెల్ప్ చేస్తారు ఈ బిజినెస్ గురించి. మన మెంటర్ గా కూడా వాళ్ళకి కోచ్ అండ్ మెంటర్ ఇద్దరు
ఎప్పుడు కాబట్టి అవును, ఎప్పుడు అవైలబుల్ గా ఉంటాం కాబట్టి సో నో ప్రాబ్లం. ఈ బిజినెస్ ఎవరైనా చేయొచ్చు. ఈవెన్ నేను వర్క్ ఫ్రమ్ హోమ్ అంటే నేను స్టే అట్ హోమ్ మామ్ నుంచి డిజిటల్ బిజినెస్ ఓనర్ గా చేంజ్ అయ్యాను. సో ఇది స్టే అట్ హోమ్ మామ్సే కాకుండా ఎవరైనా ఈ బిజినెస్ రన్ చేయొచ్చు. ఇది మామూలుగా ఒక వర్క్ చేస్తూనే ఈ బిజినెస్ ను రన్ చేయొచ్చు. అలాంటి ఫ్లెక్సిబిలిటీ ఉంటుంది కాబట్టి ఎవరైనా ఈ బిజినెస్ రన్ చేయొచ్చు. correct. Yesterday only I saw one of our business friend car తీసుకుంది because of this business. One more I was seeing she bought a house. Yeah. I mean, I feel like it's so good to see that happening. It's like a dream come true. See, if you see behind, I have written all my wealth, health, family, relationship related everything, my dreams. So I always read that to achieve it. So yeah, మనం నోట్ చేసి పెట్టుకుంటే మనకు కూడా రీచ్ అవ్వాలనే మోటివేషన్ లాగా ఉంటుంది కాబట్టి కంపల్సరీ అది మనకి రీచ్ అవ్వగలుగుతాము ఈ బిజినెస్. Correct, Ravanti. Thank you so much, Ravanti, for coming on my page and telling about yourself. I felt so good after talking to you. Thank you so much for inviting me to your page. Sure, thanks a lot. Take care, Ravanti. Hope to meet you. Take care. Bye. Bye.